నమస్కారం. ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం. నేను ఈ ప్రాంతపు వాసిని. దొమ్మరనంద్యాల మా అవ్వగారి ఊరు. సరే, మోరుగుడిలో వీళ్ళంతా మా బంధువులు ఉన్నారు. నేను మా నాన్నగారిది కడప. ఆయన పుట్టి పెరిగి ఇక్కడ చదువుకుంది, కానీ కర్నూలు జిల్లాలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. మా తాతది సరే కోయిలకుంట్ల అయితే అక్కడ నేను పుట్టింది అక్కడ. సరే, కడప అని మా నాన్నగారు అంటారు, కర్నూలు నేను అంటుంటా. ఏదేమైనా రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రెండు జిల్లాలు అటువైపు, కడప చిత్తూరు ఇటువైపు అయినప్పుడు నేను యాక్చువల్లీ దాని మనస్తాపం చెంది రాజీనామా చేయడం, కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదు ఇక్బాల్ ఉండాలా అనేది చెప్పడం జరిగింది. సరే, అది చెప్తూ ఇప్పుడు నేను రావడానికి కారణం ఏ పరిస్థితుల్లో నేను చేరాను, కొన్ని అవమానాల పాలు కావడం, ఐజీగా నేను చేయడం. సరే, మార్చినందుకు కాదు, మార్చే విధానంలో తర్వాత కొందరు అక్కడ చుట్టూ కొందరు పెత్తందారులు ఉన్నారు ఆయన చుట్టూ. సరే, అది అడ్వైజర్లా మిగతా వాళ్ళ మాటలు విని ఆయన వినడం, ప్రజాప్రతినిధులకు పిలిచి నేను మైనారిటీ కమిషనర్కి చేశాం. ఇదిగో మీ కమ్యూనిటీకి ఏం చేయాలా, నన్ను కాదు, ఎస్సీ ఎస్టీ, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనడం. కానీ వాళ్ళ అభిప్రాయాలు కనీసం సరే కాన్స్టిట్యుయెన్సీ సగం మంది కలిసి ఉండరు. 151లో 75 మంది కనీసం కలిసి ఉండరు ఆయన అపాయింట్మెంట్ ఈ 5 ఏళ్లలో. ఇక సామాజిక వర్గానికి ఏం కావాలా, అది ఏ కులమైనా కానివ్వండి, మతమైనా కానివ్వండి, ఎవరికి అడిగినా నాకు తెలిసిన సందర్భాలు లేవు. చుట్టూ ఎవరో కొందరు అక్కడ పెత్తందారులు ఉన్నారు, పెత్తందారులు ఇక్కడ లేరు. ఇసుక పెత్తందారులు అక్కడే ఉన్నారు, మద్యం పెత్తందారులు అక్కడే ఉన్నారు, మైనింగ్ పెత్తందారులు అక్కడే ఉన్నారు. ఆ పెత్తందారులు డబ్బుతో గెలవాలనుకుంటున్నది వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారులకు పేదలకు అయ్యా పెత్తందారులందరూ మీ చుట్టూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇక కొన్ని మైనారిటీ ఇష్యూస్, మిగతా జనరల్ ఇష్యూస్ 15-20 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. మైనారిటీలకు ముఖ్యంగా ఒక భయకంపితులను చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం నిన్న చూసాం, మోడీ గారు వచ్చారు, 4% రిజర్వేషను అక్కడెక్కడో నార్త్ ఇండియాలో అమిత్ షా కానీ మోడీ గారు కానీ ఎత్తి ఉండవచ్చు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే, అంటే కర్ణాటక లాంటి రాష్ట్రాలు వాళ్ళు సొంతంగా అధికారంలోకి వస్తే మేము ట్రై చేస్తామని ట్రై చేశారు కూడా. బొంబాయి గవర్నమెంట్, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేయాలని చెప్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక్కడ నిన్న మోడీ గారు ఆ ఊసే ఎత్తలేదు కదా. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నది కూటమి, టీడీపీ జనసేన కూటమి ఎన్డీఏలో చేరారు. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నాడు. తర్వాత ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి అప్పుడు నేనే మైనారిటీ కమిషనర్. ఒక టీం పోయి ఢిల్లీకి పోయి స్టేట్ విడిపోయినప్పుడు 4% రిజర్వేషన్ మేము కాపాడాలని ప్రత్యేకమైన లాయర్స్ పెట్టి పీపీ రావు గారు ఆయన చనిపోయారు. ఇప్పుడు 4% రిజర్వేషన్ స్టేలో నడుస్తాం. కాబట్టి వాళ్ళు బీజేపీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది టీడీపీ జనసేనల మేనిఫెస్టో. మా వరకు మేము, బీజేపీ వరకు మేము వీళ్లకు చేయూతనందిస్తాం, రాష్ట్ర ప్రగతికి చేయూతనందిస్తాం. ఈరోజు మోడీ గారి స్టేట్మెంట్ మీరు చూడండి, నేను ఇస్లాంకు వ్యతిరేకం కాదు, మీరు చూడండి అంతే సర్క్యులేట్ అవుతూ ఉంది కూడా అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. కాబట్టి అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో ఏదైనా నార్త్ ఇండియా స్టేట్స్, రాజస్థాన్లో, యూపీలో చెప్పినట్టున్నారు. ఇక్కడ వీళ్ళు కూటమి ధర్మం, సంకీర్ణ ధర్మం, ప్రభుత్వ ఇది ఏదైతే కూటమి ఉందో ఆ ధర్మాన్ని పాటిస్తున్నారు. మాకు ఈ కూటమి యొక్క ఏదైతే మేనిఫెస్టోను గౌరవిస్తామని చెప్తున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాపాడారు. అప్పుడు అంతకుముందు ఉన్నప్పుడు ఆయన చక్రం తిప్పినప్పుడు, అప్పుడు బీజేపీతో పోయినప్పుడు కూడా అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేశారు. మరి అనేక మంది పోటీదారులు ఉన్నారు కృష్ణకాంత్ గారి దగ్గర నుంచి, కానీ అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అవుతుంది. ఈ 4% కోర్టులో ఉన్నది నేను అడుగుతున్నా ఎవరైనా సరే, ఇది ముందు 5% ఇచ్చారు, ఇస్తే మతపరంగా ఉంది అని కొట్టేశారు. వీళ్ళు పోయారు అంతా, మిగతా వాళ్ళందరూ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, ఆయన ఎగదోసి చాలామందిని ఎటువంటి వాళ్ళు అనుకోండి, సరే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి. మతపరంగా ఇచ్చారు అనుకుని కోర్టులు కొట్టేశారు. తర్వాత ఒక కమిషన్ వేశారు, ఏ విధంగా అయితే మిగతా బీసీలు ఏబిసిడి వాళ్లకు హిందువులని ఇవ్వలే కదా, వాళ్ళకు హిందువులని ఇవ్వలే, మిగతా వాళ్ళకు కూడా ఏ రిజర్వేషన్ అయినా ఏబిసిడి వర్గాలుగా ఏ విధంగా విభజించారు, ఒక కమిషన్ వేశారు. కమిషన్లో ఎట్లా వెనుకబాటుతనం ఉంది, సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఉంది అనే కోణంలో వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా ముస్లింలకు బీసీఈ ఒక కమిషన్ వేశారు, వేసి 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఇచ్చి
ఇదిగో ఈ సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఉంది కాబట్టి ఈ విధంగా ఇస్తున్నామని. దానికి కూడా ఈ సంఘాలు మేము కూడా కోరుతున్నాం బీసీ సోదరులు 46% ఎట్లాగో బీసీ సోదరులకు ఉంది ఏబిసిడి. ఈ 4% అనేది ఈ ముస్లింలకు ఒక సామాజిక ఆర్థిక పేదరికం వెనుకబాటుతనము ప్రాతిపదికన ఇచ్చింది. దానిలో కూడా మా సోదరులు దయచేసి ఇదిగో కృష్ణయ్య లాంటి వారు కొంచెం అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఆయనకు ఎంపీ ఇచ్చారు సరే, కానీ ఆయన కింద మురళీధరరావు, అర్చనారెడ్డి, కొండలరావు అనే లాయరు వీళ్ళంతా వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు 4% రిజర్వేషన్లు మీ బిడ్డ నేను రద్దు చేయను అని. ఓకే, కానీ ఇంతవరకు 5 ఏళ్ళు సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కారణాల లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల కారణాల ఇక అవన్నీ తర్వాత కథ. కానీ 5 ఏళ్ళు ప్రతిదీ ఆయన బీజేపీ ప్రభుత్వానికి సహకరించారు. ఈరోజు ఆయన చదువుతున్నాడు ఒక చోట, నేను కూడా విన్నాను, ఎన్ఆర్సీ సిఏఏ కూడా నేను రానివ్వను, 4% కాపాడతా. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్ళు మీరు ఒక్కసారైనా సుప్రీంకోర్టులో ఒక దావా వేసి అడ్వకేట్లు పంపించి స్టే ఎత్తివేయించి ముస్లింలకు పర్మనెంట్గా రిజర్వేషన్ అయ్యేటట్టు చూసారా? లేదు కదా. పోనీ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఎంపీ ఇచ్చాం కదా నీకు, ఇక మా ముస్లిం సోదరులకు హెల్ప్ చేయవా బాబు, మీ వాళ్ళందరికీ చెప్పి విత్డ్రా చేయించు ఆ దావా అని చెప్పారా? లేదు కదా. ఇప్పుడు వచ్చి సిఏఏ కూడా మాట్లాడారు. చాలా అత్యంత నాకు ఆశ్చర్యం వేసింది. సిఏఏకు అంటే పౌరసత్వ సవరణ చట్టం. నార్మల్గా పౌరసత్వం అంటే 11 సంవత్సరాలు భారతదేశంలో ఉంటే భారతదేశ పౌరుడు అయ్యే విధంగా మీరు అప్లై చేసుకోవాలి. కానీ సిఏఏలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఎవరైతే వచ్చారో ముస్లింలు కూడా వెనక్కి వచ్చారు. అలాగే కొందరు ఇది హిందువులకు మాత్రమే వర్తింపజేశారు. ఇది స్వేచ్ఛా హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంది. ఇది పార్షల్గా పక్షపాత ధోరణితో ఉంది అనేది ఆర్గ్యుమెంటు కోర్టులో ఉంది. ఎన్ఆర్సీ నడిచింది, అమిత్ షా గారు వీళ్ళంతా మాట్లాడడం, వీళ్ళు కూడా దాన్ని అలా వింటూ ఉన్నారు. కానీ ఎన్ఆర్సీ అనేది బీజేపీ మేనిఫెస్టోలో లేదు. ఇది ముస్లిం సోదరులు ఖచ్చితంగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఇప్పుడు మా పెద్దలు, మా పూర్వీకుల సమాధులు ఇక్కడే దుమరంగాల్లో వెళ్తూ ఉన్నాయి. కాబట్టి అడ్రస్ ఎక్కడ, పత్రాలు చూపించాలన్నా, ఎస్ఎస్సి కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పోయి కోర్టులో తీసుకోవాలన్నా ఆ ఇబ్బంది లేదు. ఈ పౌరసత్వ సవరణ చట్టం వల్ల అది పాకిస్తాను లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు 2014 వరకు కటాఫ్ డేటు పెట్టారు కాబట్టి కొన్ని ఇబ్బందులు వాళ్ళకి రావచ్చు. కానీ నార్త్ ఇండియా తర్వాత ఈస్టర్న్ అస్సాము ఆ ప్రాంతాల్లో హిందువుల వ్యతిరేకత, ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ హిందువులను వ్యతిరేకిస్తున్నారు, మా ఉద్యోగ అవకాశాలు పోతాయని. కాబట్టి కోర్టులో అది నిలబడదు. కాబట్టి ఎన్ఆర్సీ అనేది ముస్లింలుగా భయకంపితులు కావాల్సిన అవసరం లేదు. ఈ 4% రిజర్వేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కాపాడారు. నేనే దానికి రాష్ట్రం విడిపోతే మేము సపరేట్గా పోయి కొట్లాడాల్సి వచ్చింది. మాకు కూడా ఆంధ్రప్రదేశ్, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అయింది, అది తెలంగాణ అయింది. కాబట్టి ఈ రిజర్వేషన్ మాకు కూడా వర్తింపజేయాలి, అంతవరకు మీరు దీన్ని కాపాడాలంటే కోర్టు స్టే ఇచ్చింది కూడా. ఇప్పుడు మొన్న నిష్కర్షగా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు 4% రిజర్వేషన్కు నేను కట్టుబడి ఉన్నా అని చెప్పారు. ఏ చట్టమైనా ముస్లిం వ్యతిరేక హక్కులకు పరిరక్షించే విధంగా నేను కాపాడుతా అని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. 5 ఏళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు సిఏఏకు మిథున్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, విజయసాయి రెడ్డి గారు మద్దతు ఇచ్చారు. అప్పుడు రాజ్యసభలో బీజేపీకి ఇది లేదు, వాళ్లకు సంఖ్యాబలం లేదు. అయినా కూడా వీళ్ళు మద్దతు ఇవ్వకపోతే చట్టమే అయ్యేది కాదు. అది ఏదేమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయినా అది చట్టం అయ్యేది కాదు. ఎన్ఆర్సీ గురించి మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు, ఒక ముక్క ఇది వద్దు, ఇది ముస్లింల హక్కులకు భంగం కలుగుతుంది. వాళ్ళు చెప్పలేదు. 4% రిజర్వేషన్ గురించి ఎప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని వెకేట్ చేయించి పర్మనెంట్ చేయించడానికి, పర్మనెంట్గా శాశ్వతంగా రిజర్వేషన్ 4% వచ్చేటట్లు ఏ చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ చేపట్టలేదు. తర్వాత నేను తెలియజేస్తూ ముస్లింలు ప్రశాంతంగా ఉండవచ్చు, ఎన్ఆర్సీ ఉండదు. రాబోయే కూటమి, నేను చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం ఇందులో బీజేపీ ఎజెండా లేదు. ఇది కేవలం మేనిఫెస్టోలో వాళ్ళే చెప్తున్నారు కదా, అందుకోసమే బీజేపీ వాళ్ళు దూరమే ఉన్నారు. ఇది టీడీపీ జనసేన ఎజెండా. టీడీపీ జనసేన ఎజెండా ఏదంటే అందరినీ కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, మేము అది సూపర్ 6 లేకపోతే ఇదా చూస్తున్నాం.
అది క్లియర్గా చెప్పారు. అందుకోసమే మోడీ గారు కూడా ఇదిగో ఆ ఊసెత్తలేదు. వాళ్ళ ప్రభుత్వాలు కర్ణాటక, ఇంకేదైనా యూపీ, ఇంకా అక్కడ ఏదైనా చేసుకుంటారేమో కానీ ఇక్కడ మేము చేయమని. బీజేపీ ప్రభుత్వం మోడీ గారు కూడా పాస్మాందా ముస్లిములు అంటే పేదరికం, అష్రఫ్లు, అర్జల్స్ అంటే కొంచెం అష్రఫ్స్ అంటే ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక అజ్లఫ్స్ అంటే ఇక్కడ కొంచెం ఒక మోస్తరు రిచ్ ఉన్న కన్వర్ట్ అయిన వాళ్ళు, ఇంకొంచెం మిడిల్ క్లాస్ కింద ఉన్న వాళ్ళను అర్జల్స్ అనడం, పేదరికంలో ఉన్న వాళ్ళను పాస్మాందాలు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మోడీ గారు, బీజేపీ కూడా అట్టడుగు పేదరికంలో ఉన్న వాటిని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఈ పాస్మాందాలను మేము ఆదరిస్తాం, గుండెలకు కత్తుకుంటాం. లక్నోలో తర్వాత భోపాల్లో బీజేపీ పార్టీ స్నేహ మిలన్ అంటే దోస్తీ మిలాప్ స్నేహ సమ్మేళనాలు నిర్వహించి ముస్లింల దగ్గర తీసుకుంటా ఉంది. ఏదేమైనా ఇస్లాంకు వ్యతిరేకం కాదు నేను అని మోడీ గారు అన్నారు. ఇది టీడీపీ బీజేపీ మేనిఫెస్టో కాదు, ఇది టీడీపీ జనసేనల మేనిఫెస్టో. కూటమి ధర్మం పాటిస్తూ మేము వాళ్ళని గౌరవిస్తామని బీజేపీ చెప్పింది. నిన్న కూడా మోడీ గారు ఊసెత్తలేదు. ఒకటి, ఎన్ఆర్సీ మీద భయకంపితులు కావాల్సిన అవసరం లేదు ముస్లిం సోదరులు, ఎందుకంటే మేనిఫెస్టోలో అది లేదు. కాబట్టి ఇది చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారు ముస్లింలకు? ఆయన ప్రధానమైనవి ఏదో అమ్మఒడి ఇచ్చాం, తర్వాత అదేందో ఇచ్చాం కాదు. ఇక్కడ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూతపడింది. ఉర్దూ అకాడమీ 20 కోట్లు ఇచ్చిన కంప్యూటర్స్లో అది మూతపడింది. డిపార్ట్మెంట్ లేపేశారు. క్రిస్టియన్ ఫెడరేషన్ కార్పొరేషన్ లేదు. ఏంది మైనార్టీ సప్లాన్ ఇస్తామని లేదు, ఎస్సీ సప్లాన్ లేదు. 2 పిల్లలకు అమ్మ ఒడి అని 1 పిల్లలకి ఇస్తున్నారు. 15,000 వాళ్ళకి టాయిలెట్లు సాఫ్ చేయాలి, దానికి 1000 రూపాయలు చెత్త పన్ను వేసినట్టు. టాయిలెట్ పన్ను 1000 రూపాయలు పిల్లలకు, మళ్ళీ తగ్గించి 13,000. మళ్ళీ ఇద్దరికి కాకపోతే నేను మాట తప్పను మడమ తిప్పన్నాడు కదా, మరి ఇద్దరికి కాకపోతే ఒక్కడికి ఇచ్చారు కదా. విదేశీ విద్య మా వాళ్ళు గంపగుత్తగా వేశారు. దుల్హన్ పథకం 50,000 కాదు 1,00,000 ఇస్తాను వచ్చినప్పుడే అన్నాడు. పాపం అందరూ మా హజరతులు అందరూ వెయిట్ చేస్తున్నారు. అబ్బా 50,000 కాదు 1,00,000 వస్తాయి. జగన్మోహన్ రెడ్డికి పిచ్చిగా వేశారు జనం ఓట్లు. రాయలసీమలో నేను ఓడిపోయా హిందూపూర్లో, తర్వాత ఇంకొక ఆయన విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయా, అందరూ గెలిచారు. ఈసారి రివర్స్ అవ్వబోతామని. కాబట్టి ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది, సంకీర్ణ కూటమి రాబోతూ ఉంది. అక్కడ బీజేపీ రాబోతుందని తెలుసు కాబట్టే చంద్రబాబు గారు పొత్తు పెట్టుకొని వీళ్ళు చెప్తున్నారు కదా, అంబటి రాంబాబు 25కి 25 సీట్లు వస్తే మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే రాష్ట్రం కోసం. మేము అదే ఇదిగో ఇది ముందు వాకిలి వెనక మీరు బుర్ఖాలు వేసుకుని పరదాలు వేసుకుని కాదు, సత్సంబంధానికి అక్రమ సంబంధానికి ఉన్న సంబంధం ఇది. హుబుల్ కియాకు ఖాళీ నాజాయిజ్ రిష్టే కో తాలూకా. ఇదిగో నాయన నువ్వు 25 సీట్లు కాదు, ఇదిగో ఇది తీసుకో. ఇదిగో మా ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పుడు మన అభ్యర్థి ఇక్కడ, ఆయన సరే ముందు నా ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ఇదిగో ఈ ప్రాంత సభ్యుడు, ఆయన ఈ ప్రాంతపు వాసి, మరియు మా హజరతులతో అందరితో అవినాభావ ఈ ప్రాంత వ్యక్తి ఆదినారాయణ రెడ్డిని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా వీళ్ళు, నేనేమంటున్నా అంటే మా ముస్లిం సోదరులను ఓటు వేసి హక్కుదారులు కండి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయిపోయింది పని. కాబట్టి నేను హక్కుదారులు కండి, మా ముస్లింలు, మైనారిటీలు, క్రిస్టియన్లు నేను కోరుతున్నా, మీరు వేసి హక్కుదారులు కండి. ఆదినారాయణ రెడ్డి గారు సరే ఒక పార్టీకి ఉండవచ్చు, కానీ ఆయన ఫాలో చేయాల్సింది కూడా టీడీపీ జనసేన మేనిఫెస్టోనే. ఆయన అదే ఫాలో చేస్తాడు. ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఈ ప్రాంతపు వాసి, ఈ ప్రాంతపు ఆయన ఓపెన్గా, మన ప్రాంతపు వాళ్ళు కొంచెం ఓపెన్గా ఉంటాము. ఆయన కూడా అందరినీ కలుపుకొని ఇగో ఏం కావాలనేది అందరు ముస్లిం సోదరులు కూడా ప్రేమిస్తాను, నాకు తెలుసు. ఎందుకు ఈ ప్రాంతపు ప్రాధాన్యతలు ఆయనకు తెలుసు, ఈ ప్రాంతం ముస్లిం వాసులకు ఏం కావాలని తెలుసు. మనం చూసాం, ఇప్పుడే అడుగుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి గారు ముస్లింలకు ఏదైనా ఫండ్ ఇచ్చారా, లేకపోతే ఏదైనా చేశారా? లేదు సార్, సరే ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉన్నట్టున్నారు. బిజీలో మా మైనారిటీ సోదరులు అందరినీ మర్చిపోయినట్టున్నాడు ఆయన. కాబట్టి అటువంటివి కాదు. భూపేష్ మన ప్రాంతం వ్యక్తి, గెలిపించండి. ఎందుకంటే మనకు ఎంపీలు అవసరం. ప్రతి ఎంపీ పార్టీ ఏదైనా కావచ్చు, కానీ వచ్చేది మన ప్రభుత్వం. ఇది టీడీపీ జనసేనల ప్రభుత్వం.